Welcome to Law in Lines. Another 15 questions in part 2. Question number 16. The daughter of a co-partner of a joint family is recognized as a co-partner by birth by the Central Amendment to the Hindu Succession Act 1956 with effect from 9/9/2005 to one of the following sections. ఏ సెక్షన్ ప్రకారం 9/9/2005 నుండి డాటర్స్ కూడా పుట్టుకతోనే కుమారునితో సమాన హక్కులు బాధ్యతలు కలిగి ఉంటాయి అని అడుగుతున్నారు ఈ క్వశ్చన్లో. అకార్డింగ్ టు సెక్షన్ 6 అండి. Question number 17. General rules of succession in the case of a female Hindu is governed by one of the following provisions of the Hindu Succession Act 1956. ఈ క్వశ్చన్ మీనింగ్ చూద్దాము. ఒక హిందూ మహిళ విల్లు లేకుండా మరణిస్తే ఆమె ఆస్తి ఎవరికి చెందుతుంది అనేది అడుగుతున్నారు. అకార్డింగ్ టు సెక్షన్ 15 ఆఫ్ ది హిందూ సక్సెషన్ యాక్ట్లో ఇది చెప్పారండి. ఆన్సర్ సెక్షన్ 15. Question number 18. An easement is a right which the owner or occupier of a certain land possess. ఫస్ట్ మనం ఈజ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఈజ్మెంట్ అంటే పొరుగు భూమి మీదుగా వెళ్ళే దారి హక్కు, ఇతరుల భూమి ద్వారా నీటిని తీసుకెళ్లే హక్కు, కాంతి గాలి పొందే హక్కు, వీటన్నిటిని ఈజ్మెంట్ రైట్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే ఓవర్ సర్టైన్ అదర్ ల్యాండ్ విచ్ ఈజ్ నాట్ హిజ్ ఓన్ ఫర్ ద బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ హిజ్ ఓన్ ల్యాండ్. అంటే తన స్వంత భూమిని సౌకర్యవంతంగా ఉపయోగించుకోవడం కోసం తనది కాని మరొక వ్యక్తి భూమిపై ఒక హక్కును కలిగి ఉంటాడు. దాన్ని ఈజ్మెంట్ రైట్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 19. క్యాన్ అన్ ఈజ్మెంట్ బి ఎక్స్టింగ్విష్డ్? ఈ క్వశ్చన్ మీనింగ్ ఈజ్మెంట్ రైట్ రద్దవుతుందా అని అడుగుతున్నారు. ఎస్ అండి. హక్కు పొందే భూమి లేదా హక్కుని ఇచ్చే భూమి కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వడం వల్ల ఈజ్మెంట్ రద్దవుతుంది. ఇది మనకి ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 37లో చెప్పారు. క్వశ్చన్ నెంబర్ 20. వాట్ ఈస్ ద పీరియడ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ రైట్ ఆఫ్ ఈజ్మెంట్ ఆఫ్ లైట్ ఆర్ ఎయిర్ ఫర్ ఎనీ బిల్డింగ్ వితౌట్ ఇంటరాప్షన్? అంటే నీకు ఇక్కడ ఈజ్మెంట్ హక్కు పొందడానికి నిర్ణయించిన వ్యవధి ఎంత అని అడుగుతున్నారు. 20 years అండి. 20 years అయితే మనకి ఈజ్మెంట్ రైట్ ఆ హక్కును ప్రిస్క్రిప్షన్ ద్వారా పొందవచ్చు. అకార్డింగ్ టు సెక్షన్ 15 ఆఫ్ ఈజ్మెంట్ యాక్ట్. ఈజ్మెంట్ యాక్ట్లో 15 సెక్షన్లో చెప్పారండి ఇది. క్వశ్చన్ నెంబర్ 21. Company A has entitled to a contract for acquiring a certain immovable property belonging to B. Subsequently, Company A got amalgamated with Company C. Can Company C seek specific performance of contract entered into by and between A and B? దీని మీనింగ్ చెప్తాను. కంపెనీ ఏ ఒక స్థిరాస్తి కొనుగోలు చేయడానికి బీతో ఒక ఒప్పందం చేసుకుంటుంది. ఆ తర్వాత కంపెనీ ఏ సితో విలీనం అయిపోతుంది. అమాల్గమేషన్ తర్వాత, అమాల్గమేషన్ అంటే విలీనం, అమాల్గమేషన్ తర్వాత కంపెనీ ఏ యొక్క హక్కులు మరియు బాధ్యతలు కంపెనీ సికి బదిలీ అవుతాయి. కాబట్టి ఆ ఒప్పందం ప్రకారం ఆస్తి కొనుగోలు హక్కు కూడా కంపెనీ సికి వస్తుంది. అందువల్ల కంపెనీ సి బిపై స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కోసం దావా వేయవచ్చు. అకార్డింగ్ టు సెక్షన్ 15. ఆన్సర్ ఈజ్ ఎస్. If a person is not, question number 22, if a person is not entitled to recover compensation for breach of a contract, can be seek specific performance of the contract? దీని మీనింగ్ చెప్తాను. క్వశ్చన్లో ఏమడిగారు, ఒక వ్యక్తి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కారణంగా కాంపన్సేషన్ పొందే హక్కు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అతను స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కూడా కోరవచ్చా అని అడుగుతున్నారు. నో అండి, కోరలేరు. క్వశ్చన్ నెంబర్ 23. In a suit for specific performance of a contract, can a plaintiff be awarded compensation? మీనింగ్ చెప్తాను. కాంట్రాక్ట్ యొక్క స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కోసం నష్టపరిహారాన్ని మంజూరు చేయవచ్చా? ఎస్ అండి. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ సెక్షన్ 21 నుంచి క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ నెంబర్ 24. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ పార్ట్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే పార్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఒప్పందంలోని కొంత భాగాన్ని స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సాధారణంగా అమలు చేయబడుతుందా అని అడుగుతున్నారు. ఇది అమలు చేయబడదు అని చెప్తుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కోర్టు మనకి ఏం చెప్తుందంటే ఒప్పందంలోని కొంత భాగాన్ని మాత్రమే అమలు చేయమని ఆదేశించవచ్చు. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ సెక్షన్ 12లో చెప్పారండి ఇది మనకి. క్వశ్చన్ నెంబర్ 25. ఏ కాంట్రాక్ట్ డిపెండ్ ఆన్ ద వైలేషన్ ఆఫ్ పార్టీస్.
పార్టీస్ ఇష్టంపై ఆధారపడి ఒప్పందం చేసుకోవడం అంటే వ్యక్తిగత ఇష్టం మీద ఆధారపడిన ఒప్పందాలను స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ద్వారా అమలు చేయలేరు. క్యాన్ బి స్పెసిఫికల్లీ ఎన్ఫోర్స్డ్. క్వశ్చన్ నెంబర్ 26. Against decree passed in a suit filed under section 6 of the Specific Relief Act. అంటే మీనింగ్ చూద్దాము. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో సెక్షన్ 6 కింద దాఖలైన దావాలో డిగ్రీని వ్యతిరేకంగా క్రింది ఆప్షన్స్లో ఏది ఉంది అని అడుగుతున్నారు. నో అపీల్ ఆర్ రివ్యూ ఈజ్ అలౌడ్ అండి. ఆన్సర్ 27. క్వశ్చన్ నెంబర్ 27. కెన్ ఏ సూట్ ఇన్స్టిట్యూటెడ్ ఆఫ్టర్ ది ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ బి డిస్మిస్డ్? అంటే ఇదేంటంటే క్వశ్చన్ చెప్తాను. ఏం చెప్తాను, గడువు ముగిసిన తర్వాత దాఖలు చేసిన దావాను కోర్టు తప్పనిసరిగా తిరస్కరించాలండి. ఆన్సర్ మనకి ఇది సెక్షన్ 3 నుంచి అడిగారు. లిమిటేషన్ పీరియడ్లో నుంచి సెక్షన్ 3 నుంచి అడిగారు. Question number 28. The period prescribed for institution of a suit expired on Sunday that followed the last working day of the court before its summer recess. During summer recess, provision is made for receiving urgent cases. However, the suit is instituted on the reopening day of the court after summer recess. Can a suit be treated to have been filed in time? ఏమడుగుతున్నారంటే కోర్టు వేసవి సెలవుల కారణంగా మూసి ఉన్నప్పుడు లిమిటేషన్ పీరియడ్ లాస్ట్ డే వస్తే లిమిటేషన్ యాక్ట్ 4 ప్రకారం కోర్టు రీఓపెనింగ్ రోజు సూట్ ఫైల్ చేయొచ్చు. అలా చేస్తే ఇన్ టైంలో చేసినట్లుగా పరిగణిస్తారా అని అడుగుతున్నారు. ఎస్ అండి, పరిగణిస్తారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 29. కెన్ ద టైమ్ కన్స్యూమ్డ్ ఫర్ డిసైడింగ్ అన్ అప్లికేషన్ ఫర్ లీవ్ ఆఫ్ ఎ సూట్ యాజ్ ఎ పౌపర్ which application is ultimately rejected be excluded from computation of the period of limitation when a suit was subsequently instituted? ఇక్కడ దీని అర్థం ఏంటంటే పౌపర్ అంటే పేదవాడు అని అర్థం. పేదవాడిగా దావా వేయడానికి అనుమతి కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తు చివరకు తిరస్కరించబడితే ఆ దరఖాస్తు విచారణలో గడిచిన కాలాన్ని తరువాత దాఖలు చేసిన దావా లిమిటేషన్ లెక్కల్లో నుంచి తీసేస్తారు. Answer is yes. Question number 30. When can the period of limitation run? When a suit is instituted seeking relief against the consequences of a mistake. From the date of mistake is discovered with due diligence. ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ చూద్దాము. అంటే ఒక దావాలో కోరిన రిలీఫ్ తప్పు పరిమాణాల నుండి విముక్తి పొందడానికి సంబంధించిందైతే లిమిటేషన్ పీరియడ్ ఆ తప్పు జరిగిన తేదీ నుండి కాకుండా ఆ తప్పు ప్లెయింటిఫ్ ఎప్పుడైతే గుర్తిస్తాడో అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆన్సర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద మిస్టేక్ ఈజ్ డిస్కవర్డ్ విత్ డ్యూ డిలిజెన్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.